బ్రాహ్మణుడు కల్మషపాదుని మాంసాహారం పెట్టించమని అడిగాడు. అప్పటికి సరేనని ఆ తరువాత మరచిపోయిన రాత్రికి గుర్తు వచ్చి వంటవాడిని పిలిచి ఆ బ్రాహ్మణునికి మాంసాహార భోజనం పెట్టమన్నాడు. వంటవాడు ఆ సమయంలో మాంసం లభ్యం కాదని చెప్పాడు. రాజు ఆవేశంతో నరమాంసం అయినా పెట్టమన్నాడు. వంటవాడు నరమాంసం వండి ఆ బ్రాహ్మణునికి పెట్టాడు. తాను తిన్నది నరమాంసం అని గ్రహించిన బ్రాహ్మణుడు కల్మషపాదుని చూసి, నా చేత నరమాంసం భుజింపచేశావు గనుక నీవు రాక్షసుడవై నరమాంసం తింటూ జీవించు అని శపించాడు. కల్మషపాదుడు వెంటనే రాక్షసుడైనాడు. వెంటనే శక్తి దగ్గరకు వెళ్ళి, దీనికంతా కారణం నీవే కనుక ముందు నిన్నే భక్షిస్తాను అని చెప్పి అతనితో చేరి వశిష్ఠుని 100 కుమారులను భక్షించాడు. తన 100 కుమారులు చనిపోవడం సహించలేని వశిష్ఠుడు ఆత్మహత్యకు పాల్పడబోతుండగా శక్తి భార్య అదృశ్యవంతి గర్భస్థ శిశువు సుస్వరంతో వేదాలను వల్లించడం విన్నాడు. వశిష్ఠుడు మనుమని చూడాలని ఆశతో ఆత్మహత్యా ప్రయత్నం మానుకున్నాడు. ఒకరోజు కల్మషపాదుడు అదృశ్యవంతిని భక్షింపబోయాడు. వశిష్ఠుడు అతనిపై మంత్రజలం చల్లాడు. వెంటనే కల్మషపాదునికి రాక్షసత్వం పోయి శాప విముక్తుడయ్యాడు. వశిష్ఠుడు కల్మషపాదునితో, బ్రాహ్మణులను అవమానిస్తే వచ్చే అనర్థం తెలిసింది కదా, ఇక మీదట బ్రాహ్మణులను పూజించు అని హితబోధ చేశాడు. రాక్షసునిగా ఉన్న సమయంలో కల్మషపాదుడు ప్రణయ కలాపంలో ఉన్న బ్రాహ్మణుని చంపి తిన్నాడు. బ్రాహ్మణుని భార్య కోపించి, ప్రణయ కలాపంలో ఉన్న నా భర్తను చంపావు గనక నీవు స్త్రీతో ప్రణయ కలాపం చేస్తే మరణిస్తావు అని శపించింది. అందువలన కల్మషపాదుడు సంతానం పొందలేకపోయాడు. సంతానం కావాలనే కోరిక అధికం కావడంతో వశిష్ఠుని వద్దకు వచ్చి తనకు సంతానం ప్రసాదించమని వేడుకున్నాడు. వశిష్ఠుడు అందుకు అంగీకరించాడు. కల్మషపాదుని భార్య మదయంతి యందు సంతానం కలిగేలా అనుగ్రహించాడు. మదయంతి గర్భం ధరించింది. 12 ఏళ్లు గడిచినా ప్రసవం కానందున ఆమె పదునైన రాతితో గర్భాన్ని తీర్చుకుంది. ఆమెకు అశ్మకుడు అనే రాజర్షి జన్మించాడు. అదే సమయంలో శక్తి భార్య అదృశ్యంతికి పరాశరుడు జన్మించాడు.